Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, ఎంసెట్ రిజల్ట్స్ చూసిన తర్వాత నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఈసారి క్వాలిఫై కాలేదు. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకొని కూడా ఎంసెట్లో కనీసం 160కి 40 మార్కులు కూడా తెచ్చుకోలేదంటే స్టూడెంట్స్ చూసి బాధపడాలో లేకపోతే మన విద్యా వ్యవస్థను చూసి సిగ్గుపడాలో అర్థం కావట్లేదు అనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో మన విద్యా వ్యవస్థ ఉంది. వీటన్నిటికీ ఎందుకు బాధపడాల్సి వస్తుందంటే అగైన్ మళ్ళీ బర్డన్ అనేది పేరెంట్స్ మీద అనమాట. వీళ్ళందరికీ ఇంజనీరింగ్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫై లేకపోతే మంచి మార్కులు తెచ్చుకుంటే ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వచ్చేది. క్వాలిఫై కాకపోవటం వల్ల వీళ్ళు ఖచ్చితంగా బి కేటగిరీ సీట్కి వెళ్ళాలి, లేదంటే ఏదో ఒక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీకి వీళ్ళు వెళ్ళి చదువుకోవాలన్నమాట. దీని గురించే గత ఎంసెట్ రిజల్ట్ వచ్చిన కాడ నుంచి నాకు చాలా ఫోన్ కాల్స్ రావడం జరుగుతుంది. చాలామంది పేరెంట్స్తో మాట్లాడుతున్నాను. ఈ బి కేటగిరీ నుంచి కూడా కొంతమంది అడుగుతున్నారు కాబట్టి, ఎందుకంటే జేఈఈ మెయిన్స్లో కూడా కొంత 94, 95, 97% వచ్చిన స్టూడెంట్స్ బి కేటగిరీ ఏ కాలేజీలో అయితే బాగుంటుంది సార్ అని అడుగుతున్నారు కాబట్టి వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని కనుక పూర్తిగా చూసినట్లయితే సో ఏ కాలేజ్ బి కేటగిరీ సీట్స్ ఇస్తున్నాయి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా ఈసారి తెలంగాణలో బి కేటగిరీలో ఎటువంటి చేంజెస్ జరగబోతున్నాయని కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉన్న మేరకు మీకు చెప్తాను అన్నమాట. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో ఏమాత్రం నచ్చినా ఒక లైక్ అయితే ఇవ్వండి అనమాట. దీంతోపాటు మీకు జేఈఈ మెయిన్స్ కావచ్చు, సిశాప్, జోసా కౌన్సిలింగ్, అదేవిధంగా ఎంసెట్ కౌన్సిలింగ్లో ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీ కాలేజ్ సెలక్షన్స్లో నా హెల్ప్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి నాతో డిస్కస్ చేసి నా హెల్ప్ తీసుకోవచ్చు. అడ్మిషన్ వచ్చేంత వరకు మీరు నాతో డిస్కస్ చేసి మీరు మీ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఈ మధ్య మీరు చూసారు ఎంసెట్ రిజల్ట్స్లో 160కి 40 మార్కులు తెచ్చుకునేటువంటి స్టూడెంట్స్ అనమాట. అంటే ఎవరికి స్కిల్స్ లేవన్నమాట. కాబట్టి నేను గత 4 సంవత్సరాలుగా ఆన్లైన్లో స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లలు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఎక్కడ వీక్ ఉన్నారు, వీరు ఏ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ అయితే బాగుంటుంది, అసలు ఐఐటి ఫౌండేషన్ పనికొస్తారా పనికిరారా అనేటువంటి టెస్ట్ అనేది చేసి చాలామంది పేరెంట్స్ గైడ్ చేశారనమాట. ఇప్పటికీ మీ పిల్లలు ఎవరైనా 8th క్లాస్ చదువుతున్నా, 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నా, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా, ఏ కెరీర్ ఎంచుకోవాలనేటువంటి కన్ఫ్యూజన్లో మీరు ఉన్నా కానీ నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేస్తాను, స్కిల్ టెస్ట్. ఆ టెస్ట్ ద్వారా మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని వాడికి ఏ కెరియర్ సూటబుల్ అవుతుందో అది మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఈ రెండింటికి కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సో బి కేటగిరీ సీట్స్ అనమాట. అంటే బి కేటగిరీ సీట్స్ అనేవి మనకి ఏబీసీ కేటగిరీ కింద సీట్స్ అనేవి ఉంటాయి. ఒకటి సి అంటే మనకి ఎన్ఆర్ఐ అనుకోవచ్చు, ఏ అంటే మనకి కౌన్సిలింగ్ అనమాట. సో ఎవరైతే క్వాలిఫై మంచి మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళు మనకి కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ తీసుకోవచ్చు. దీనివల్ల మీకున్న అడ్వాంటేజ్ అంటే మంచి కాలేజీలో మీకు తక్కువ ఫీజుతో సీట్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంది. అంటే కొంత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు 35,000 గవర్నమెంట్ నుంచి రావచ్చు. బిలో 10,000 ర్యాంక్ ఉన్నట్లయితే మీకు పూర్తి రియంబర్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే. అదేవిధంగా ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ కాలేజ్లో చదివినా లేకపోతే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్లో చదివినా మీరు కూడా ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదనమాట. ఇక బి కేటగిరీ గురించి తీసుకున్నట్లయితే మనకు టాప్ కాలేజ్లో మీ అందరికీ తెలిసిందని చెప్పాల్సిన అవసరం లేదు. సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, కేఎంఐటి, బీవీఆర్ఐటి, అదేవిధంగా గర్ల్స్కి అయితే మనకి నారాయణమ్మ కాలేజ్ ఉందన్నమాట. ఇట్లా మనకి టాప్ కాలేజ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఏది ఎక్కువ మనకి అడిగేది విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి, సిబిఐటి, వాసవి, జిఆర్ఆర్, కేఎంఐటి అనమాట. సో మీరు కాలేజీ యొక్క టాప్ పొజిషన్ తీసుకున్నట్లయితే సిబిఐటి కావచ్చు, విఎన్ఆర్ కావచ్చు, ఈ రెండు కూడా టాప్ 1 పొజిషన్లో ఉంటాయి. కొంతమంది స్టూడెంట్స్ సిబిఐటిని ఎంచుకుంటారు, కొంతమంది విఎన్ఆర్ని ఎంచుకుంటారు అనమాట. ఇక్కడ మీకు బి కేటగిరీ రావాలనుకున్నట్లయితే మాత్రము కంప్యూటర్ సైన్స్ అనుకున్నట్లయితే జేఈఈ మెయిన్స్లో 95% అబవ్ ఉన్నట్లయితేనే ఈ 2 కాలేజ్లో మీరు ఆలోచించవచ్చు. స్పెషలైజేషన్ అయితే మీకు 95, 94 వరకు రావచ్చు. బట్ సిఎస్సి కోర్ కావాలనుకున్నట్లయితే 97 వరకు మీకు జేఈఈ మెయిన్స్ స్కోర్ ఉన్నట్లయితేనే ఇక్కడ మీకు బి కేటగిరీ సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ఇంకా మనం వాసవికి వెళ్ళినట్లయితే సో 95, 96, 94 నుంచి మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా గర్ల్స్ తీసుకున్నట్లయితే నారాయణమ్మలో కూడా మీకు 95 to 96% ఉన్నట్లయితే కంప్యూటర్ సైన్స్ వచ్చేటువంటి ఛాన్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఈసీయూ ట్రిపుల్ అనేది కూడా మీకు 85 to 95 మధ్యలో ఉన్నట్లయితే మీకు టాప్ కాలేజెస్లో త్రూ జేఈఈ మెయిన్ స్కోర్ ద్వారా మనకి బి కేటగిరీ అడ్మిషన్ అనేది ఇస్తారనమాట. మరి ఇక్కడ అంత జెన్యున్గా నడుస్తుందా సార్ అని మీరు అడిగినట్లయితే కొంత వాసవి కాలేజీలో అయితే మాత్రము సో త్రూ మెరిట్ ద్వారానే ఇస్తున్నారన్నమాట. ఈ పొలిటికల్ ప్రెజర్స్ కావచ్చు, బిజినెస్ ల్యాండ్ ప్రెజర్స్ కావచ్చు, ఇవన్నీ ప్రెజర్స్ అనేవి టాప్ కాలేజ్కి ఉంటాయి కాబట్టి వాళ్ళు నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ ప్రెజర్స్ అని మనకి ఎందుకని చెప్పేసి త్రూ పర్ఫెక్ట్గా మెరిట్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తున్నారని చెప్పేసి నాకున్నటువంటి సమాచారం అనమాట. మిగతా కాలేజ్ అనేవి కూడా మొత్తం మెరిట్ ద్వారా ఇస్తాం అనుకున్నప్పటికీ కూడా వారిని ఇవ్వలేని పరిస్థితి అనమాట. వాళ్ళకు కూడా కొన్ని వాళ్ళు కూడా
కొన్ని ప్రెజర్స్కి లొంగాల్సి ఉంటుంది కాబట్టి, బట్ మ్యాక్సిమం వాళ్ళు కూడా కొంత మెరిట్ బేస్తోనే అడ్మిషన్స్ అనేది ఇస్తున్నారు కాబట్టి టాప్ 5 కాలేజెస్లో మాత్రము మీకు జేఈలో మంచి స్కోర్ ఉన్నట్లయితేనే మీకు వచ్చే అవకాశం ఉందన్నమాట. బట్ ఫర్దర్గా ఆ డొనేషన్ అనేది మాత్రం కూడా కొన్ని కాలేజెస్ అనేవి తీసుకుంటున్నాయని చెప్పేసి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ఓపెన్ సీక్రెట్, పెద్ద ఇందులో దాచాల్సింది ఏం లేదు. సో కాబట్టి ఎవరైతే ఈ క్వాలిఫై కాలేదో అట్లీస్ట్ జేఈలో మంచి స్కోర్ ఉన్న వాళ్ళు ఈ బి కేటగిరీ సీట్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇక లేదు అనుకున్నప్పుడు ఈ మధ్య మీకు అందరికీ తెలిసిందే ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చేసాయి. అక్కడ వచ్చేసి మీకు ఫిక్స్డ్ రేట్ ఉందన్నమాట. సో 3 lakhs కొన్ని యూనివర్సిటీస్, 2.5 lakhs కొన్ని యూనివర్సిటీస్ అనేది ఉంటున్నాయి కాబట్టి అటువంటి కాలేజ్కి మీరు వెళ్ళి ఈ బి కేటగిరీ ఎలాంటి డొనేషన్స్ అలాంటిది ఏమి ఉండదు అనమాట. పర్ ఇయర్ ఇంత ఫీజు అని చెప్పేసి మీకు ఈ మధ్య మీకు వచ్చినటువంటి విజ్ఞాన్ యూనివర్సిటీ కావచ్చు, శ్రీనిధి యూనివర్సిటీ కావచ్చు, ఎంఎన్ఆర్ కావచ్చు, మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు, ఇటువంటి అన్ని యూనివర్సిటీస్, వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా మీకు సిఎస్సి బ్రాంచ్కి వచ్చేసి ఇంత ఫీజు అనేది ఫిక్స్ చేసి మినిమం 2.5 lakh to 3 lakhs పర్ ఇయర్ ఛార్జ్ చేస్తూ తీసుకుంటారు అనమాట. అయితే పేరెంట్స్కి నా సలహా ఏంటంటే మీ స్టూడెంట్స్ హైలీ మ్యాథమెటికల్ స్కిల్స్, హైలీ అనలిటికల్ స్కిల్స్ ఇవి ఉన్నట్లయితేనే ఇంజనీరింగ్ పంపించండి. వాళ్ళు క్వాలిఫై కాలేదు, ఈ రోజున ఒక 160కి 40 మార్కులు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నట్లయితే వీళ్ళ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ రిప్లేస్మెంట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సరే మీకు జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చి ఇంటర్మీడియట్లో 950 అబోవ్ వచ్చింది అనుకుంటే వాళ్ళతో అయితే ఇబ్బంది లేదు. కానీ ఇంటర్మీడియట్లో కూడా తక్కువ మార్కులు వచ్చి అండ్ ఇటు జేఈ మెయిన్స్లో మంచి మార్కులు రాకుండా, అదేవిధంగా మీకు ఎంసెట్ కూడా క్వాలిఫై కాలేదంటే మాత్రము మీరు వారి యొక్క కెరియర్ పట్ల అంటే వాళ్ళని ఇంజనీరింగ్ పంపించాలా లేదని మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. పేరెంట్స్ ఎంతో కష్టపడి అమౌంట్ కడతారు, ఆస్తులమ్మో లేకపోతే ఏదో కుదవబెట్టు కడతారు. కానీ బట్ దాని తర్వాత వీళ్ళు మరి దాని తగ్గట్టుగా ప్రతిఫలం మీకు చేతులు పెడతారా లేదనేది మాత్రం నాకైతే డౌటే. కాబట్టి మీరు మీ పిల్లలతో క్లియర్గా మాట్లాడి మాత్రమే ఇంత అమౌంట్ పెట్టండి. ఎందుకంటే రేపు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇన్ని జాబ్స్ అయితే ఇంతమందికి క్రియేట్ చేయలేదన్నమాట. కొంతమేర క్రియేట్ చేసినప్పుడు కూడా ఇంతమందికి జాబ్స్ అనేది మాత్రం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఇవ్వలేదు. స్కిల్స్ లేని వాళ్ళకి మాత్రం అస్కే ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో కావచ్చు, ఈ డొనేషన్స్ కట్టే విషయంలో మాత్రము మీరు క్లియర్గా మీ స్టూడెంట్స్తో లేకపోతే మీ పిల్లలతో డిస్కస్ చేసి మాత్రమే పెడితే మంచిది అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. మరి ఎప్పుడు వస్తుంది బి కేటగిరీ నోటిఫికేషన్ అంటే ఖచ్చితంగా మనకి ఎప్పుడైతే ఈ phase 1, phase 2 అయిపోతుందో ఎంసెట్ది, అది ఆంధ్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అప్పుడు అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ వస్తుంది. బట్ ఈ లోపు జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కూడా. కాకపోతే ఈసారి కొంత కన్ఫ్యూజన్ అనే వాతావరణం ఉంది. ఆన్లైన్లో ఈ బి కేటగిరీ అడ్మిషన్స్ జరపాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. మరి కాలేజ్ అనేవి మాత్రం ఇంకా వద్దన్నట్టుగానే చెప్తున్నాయి. మరి అది ఏ నిర్ణయం ఏమవుతుంది అనేది తెలియదు. ఒకవేళ ఆన్లైన్లో కనుక జరిగినట్లయితే పూర్తి మెరిట్కే ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి అది కొంతమేర స్టూడెంట్స్కి మంచి జరిగే అవకాశం ఉందన్నమాట. జూలై 1st వీక్లో మనకి ఈ బి కేటగిరీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే బి కేటగిరీ వెయిట్ చేస్తున్నారో మీరు అందరూ కూడా న్యూస్ పేపర్ని డైలీ చూస్తూ ఉండండి. అదేవిధంగా ఏదైతే కాలేజీలో మీరు బి కేటగిరీ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాలేజీ యొక్క వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేస్తూ ఉండండి అనమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.